అందరు నమస్కారం. నా నరేష్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ జబర్దస్త్ రోజా పాపం ఆవిడ ఓడిపోయిన తర్వాత తాగుడికి బాగా బానిస అయిపోయింది. ఈ మధ్య ఎక్కడ కనిపించినా కానీ తాగేసి కనపడుతుంది, ఎక్కడ మాట్లాడినా కానీ తాగేసి మాట్లాడుతుంది. ఆవిడ పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కార్యక్రమానికి ఈవిడ తాగేసి అక్కడికి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మన ఈ మధ్య తిరుమలలో గోవులు చనిపోతున్నాయని రోడ్డు మీద ఒక ధర్నా చేసి ఆవిడ పుల్లుగా తాగేసి ఏ విధంగా అక్కడ హంగామా సృష్టించిందో మనం అందరం చూసాం. ఈ మధ్య ఏ పార్టీ కార్యక్రమంలో ఆవిడ పాల్గొన్నా ఆ పార్టీ కార్యక్రమాలకి ఈవిడ తాగేసి వెళుతుంది. చాలామంది నాకు చెప్పారు ఫోన్ చేసి, బ్రో ఆవిడ తాగేసి మాట్లాడుతుందన్నా, ఆవిడ ఈ మధ్య బాగా తాగేసింది, ఆవిడ తాగేకి బానిస అయిపోయింది అని నాకు చాలామంది చెప్పారు. అయితే నేను నమ్మలా. సరే, ఆవిడకి తాగుడు అలవాటు ఉంది, ఆవిడ తాగుడు బానిస అయిపోయింది, కానీ పార్టీ కార్యక్రమాలు కూడా తాగేసి వెళుతుంది అని నేనైతే అనుకోలే. కానీ ఈరోజు ఆవిడ మాట విన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నా, కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్టే. జబర్దస్త్ రోజా అనే వ్యక్తి తాగేసి మాట్లాడుతుంది, తాగేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంది, తాగేసి లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది, తాగేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది అని నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఈరోజు కూడా ఒక పార్టీ కార్యక్రమంలో తాగేసి ఇష్టం వచ్చినట్టు హంగామా చేసింది, ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది ఈ జబర్దస్త్ రోజా. ఈవిడేం మాట్లాడింది ఒకసారి వినండి. తాగేసి చెప్పు రోజా. ఉంది కదా, ఉంది కదా, దమ్ము ధైర్యం ఉండబట్టే కదా ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇంటింటికి వెళ్తున్నారు, గడప గడపకి వెళ్తున్నారు. ఇదిగో మేము మీకు ఈ పథకాలు ఇచ్చాము, రేపొద్దున ఈ పథకాలు రాబోతుంది, మీకు అండగా మేము ఉంటాము, మీకు మేము సపోర్ట్ చేస్తాము, మీకు ఏ కష్టం వచ్చినా మాకు చెప్పుకోవచ్చు అని కూటమి ఎమ్మెల్యేలు గడప గడప వెళుతున్నారు కదా. మీ నాయకుడు కూడా మిమ్మల్ని గడప గడప వెళ్ళమన్నాడు కదా. ఏదైతే రీకాలింగ్ సూపర్ 6 అని ఒక ప్రోగ్రాం పెట్టాడు కదా, మిమ్మల్ని గడప గడప వెళ్ళమన్నాడు కదా. మీరు గడప గడపకి వెళ్ళారా? మీరు ఒక్క ఇంటికన్నా మీరు వెళ్ళారా? మీరు వెళ్ళలా. ఈ తుప్పల్లోనో ఈ రోడ్లలోనో మీటింగులు పెట్టేసి తాగేసి మనం ఇష్టం వచ్చిన మాట్లాడతాం. మీరు గడప గడపకి వెళ్ళమన్నప్పుడు మీరు గడప గడపకి వెళ్ళాలి కదా. మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళితే ప్రజలు చొప్పు తీసుకుని కొడతారని మీకు తెలుసు, అందుకే మీరు వెళ్ళలా. కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా పథకాలన్నీ అమలు చేస్తూ వస్తుంది, అన్ని పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఒకటిగా. ఇప్పుడు ఈ సమయంలో మనం గడప గడపకి వెళ్ళి ప్రజలను పోయి అడిగితే వాళ్ళు చొప్పుతో కొడతారు, చీపిరితో కొడతారని తెలిసే మీరు గడప గడపకి వెళ్లకుండా ఈ ఊరి చివరిలోనో లేకుండా తుప్పల్లోనో పొలాల్లోనో రోడ్డుల్లోనో ఇలాంటి పనికి మాలిన మీటింగులు పెట్టేసి తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా రోజా. తర్వాత చూసాం మేము కూడా మీరు అధికారం ఉన్నప్పుడు మేము కూడా చూసాం రోజా. ఏ విధంగా నువ్వు పబ్బుల్లోకి వెళ్ళి తాగేసి డాన్సులు వేసావో, ఏ విధంగా ఫారిన్కి వెళ్ళి ఆ షార్ట్స్ చేసావో, అంటే సింగిల్ డ్రెస్ అనమాట, అది సింగిల్ డ్రెస్లు వేసుకున్నావు మేము చూసాం కదా. నువ్వు అధికారం ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వెలగబెట్టిన కార్యక్రమాలన్నీ మేము చూసాం కదా. నువ్వు చేసిన పనికి మాలిన పనులన్నీ మేము చూసాం కదా. మేము అన్ని చూసాం, మేమే కాదు అందరూ చూశారు నువ్వు చేసిన పనికి మాలిన పనులన్నీ. పబ్బుల్లోకి వెళ్ళి తాగడం, ఫారిన్కి వెళ్ళి ట్రిప్పులు చేయడం, గవర్నమెంట్ ఉద్యోగాల చేత చొప్పులు పంపించడం, గవర్నమెంట్ ఉద్యోగాల చేత మేకప్ వేయించుకోవడం మేము అన్ని చూసాం కదా. లోకేష్ గాడ్ అనిందా? నాకు సరిగా అర్థం కాల రీసౌండ్ లో. లోకేష్ గాడ్ అనిందా? లోకేష్ గాడ్ అంటే దీన్ని ఏమనాలి? లోకేష్ గాడ్ అంటే ఓకే, లోకేష్ గాడు అంటే దీన్ని ఏమనాలి? మీరే చెప్పండి, చెప్పు గబు. సైకో పార్టీ, గంజాయి పార్టీ, రౌడీ పార్టీ, రేపిస్టుల పార్టీ, షాడిస్టుల పార్టీ, అదే కదా మీ పార్టీ. మీ పార్టీకి ఉన్న పేర్లు అదే కదా.
మీ భద్రత కోసం లిమిట్గా రండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకండి, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టబాకండి, పోలీసులు ఇబ్బంది పెట్టబాకండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని క్రియేట్ చేయొద్దండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళి మీ పరామర్శ పూర్తి చేసుకుని రండి అని ప్రభుత్వం మీకు ఆదేశాలు ఇస్తే మీరు మాత్రం డబ్బులు చేసి వేలాది మందిని జనాల్ని సమీకరణ చేసి జనాల్ని భయభ్రాంతులు చేసి అలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే మీకు రూల్స్ పెడతారు కదా. ఏం రోజా చెప్పు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారా? మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తారా? నిన్న అక్కడ వెళ్ళాడు కదా బంగారపాలెం, అక్కడ ఏ విధంగా విధ్వంసం సృష్టించాడో అందరూ చూశారు కదా, ఏ విధంగా రౌడీజం చూశారు కదా, ఏ విధంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో చూశారు కదా, ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేశారో చూశారు కదా. ఇలా చేస్తారని తెలిసే కదా మీకు కండిషన్లు పెట్టింది. మీరు తాగేసి రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, భయభ్రాంతులు చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, పద్ధతిగా వెళ్ళండి కదా మీకు చెప్పింది. గబ్బు రోజా చెప్పింకా గంజాయి నాయకులు చూసారా తాగేసి ఎట్లా మాట్లాడుతుందో చూశారు కదా. తాగేసి ఏం రోజా తాగేసి వస్తావా, తాగేసి మాట్లాడతావా? ఇంకా ఆల్రెడీ ఎగరేసి తన్నారు కదా. నిన్నేమో నగరిలో ఎగరేసి తన్నారు. మీ అన్నని అన్ని చోట్ల ఎగరేసి తన్నారు. తన్నబట్టే కదా మనకు 11 సీట్లు వచ్చాయి 151 నుంచి. మిమ్మల్ని ఎగరేసి ప్రజలు తన్నినా కానీ మీకు సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఏ రోజా ఎగరేసి తంతారా? మీరు ఎగరేసి తంతారా? ఎవరెవరిని ఎగరేసి తన్నారో చూశారు కదా. మిమ్మల్నే కదా ఎగరేసి తన్నింది, వంగనబెట్టి గుద్దింది మిమ్మల్నే కదా. అయినా కూడా సిగ్గు రాలేదు మీకు, అయినా కూడా బుద్ధి రాలేదు మీకు. ఈవీఎంల మిషన్ల ప్రభుత్వం అంటారు. అప్పుడు మీరు గెలిచినప్పుడు మీకు 150 స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు ఏమనాలి? మీకు మాత్రం 150 సీట్లు వస్తే అది ప్రజలు ఓట్లు వేసాయి, వీళ్ళకి మాత్రం సీట్లు వస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంల ద్వారా మోసం చేశారు. పనికి మాలిన మాటలు ఎందుకు రోజా చెప్పు? ఎగరేసి తంతారంట. ఎగరేసి తనబట్టే కదా మనం ఈ పరిస్థితికి వచ్చాము. ఎగరేసి తనబట్టే కదా మనం తాగేసి మాట్లాడుతున్నాము. తాగేసి ఆడంగి నా కొడకల్లారా, ఆడంగి ఎదవల్లారా, ఆడంగి సన్నాసులారా, గాల్లో గెలిచిన గాలి నా కొడకల్లారా, తాగేసి మాట్లాడమే కదా మనం. నీ తాగుడు అలవాటు మానుకో, పద్ధతిగా ఉంటుంది. ఇలా తాగేసి మాట్లాడబాకు. తాగేసి మాట్లాడితే తాగుబోతుంది అంటారు. మామూలు తాగకుండా మనం మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. మనం తాగేసి మనం ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ ఎవడో చూస్తూ ఊరుకోరు రోజా. తాగుడు ఆపుకో, తాగుడు మానేయి. ఇలా బరి తెగించి తాగొద్దు. పొద్దున్నే తాగుతావు, మధ్యాహ్నం తాగుతావు, నైటు తాగుతావు. పొద్దున్నే బ్రష్ చేయక ముందే తాగేస్తుంది. అన్నం తింటుందో లేదో తెలియదు కానీ మందు మాత్రం కంపల్సరీ. తాగుబోతుదానా తాగేసేది, ఇష్టం వచ్చిన మాట్లాడేసేది. ఆడంగి లేదోలో, ఆడంగి నా కొడుకులు అందరు నీ మొగుళ్ళలాగా ఉంటారు అనుకున్నావా? అందరు సెలవుమండిలాగా అనుకున్నావా? నాకు నోటికి మంచి మాటలు రావు. స్త్రీ కాబట్టి కొద్దిగా పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇలాంటి పనికి మాలిన మాటలు, తాగేసి మాటలు మాట్లాడద్దు రోజా. సరేనా? ఇలాంటి గబ్బు మాటలు వద్దు. గబ్బు రోజుకి గబ్బు దిగజారిపోబాకు నువ్వు. జై హింద్.